శేఖర్ బాబు గారి 20వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్స్ అందరూ అలాగే ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు ఆమె ఉప్పలపాటి రామచంద్రరాజు గారి భవనం దగ్గర ఘనంగా నివాళులర్పిస్తున్నాం. 2006లో ఆయన జక్కంపూడి నుంచి వస్తుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కి గురయ్యి మరి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి కామ్రేడ్ శేఖర్ బాబు గారు లేని లోటు చాలా కనబడతా ఉంది. 75 ముఠా సంఘాలకి ఆయన అధ్యక్షత వహించి అనేక కార్మిక రంగాల్లో కూడా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాగే మన విజయవాడ ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి ఆధ్వర్యంలో ఆయన స్టూడెంట్ గా ఉండి మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కొరగించి శేఖర్ బాబు గారు. కొరగించి శేఖర్ బాబు గారు లేని లోటు చాలా కనబడతా ఉంది. ఈనాడు దాదాపుగా మనకు స్వతంత్రం ఏర్పడిన తర్వాత 44 కార్మిక చట్టాలు ఉండేవి. మరి శేఖర్ బాబు గారు ఉన్నటువంటి ఆ 44 కార్మిక చట్టాలు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అవి 4 చట్టాలకే కుదిర్చి కార్మికులని హతమార్చినటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. మరి అలాగే చూస్తే కూడా ఈ రోజు ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఇరాన్ పైన దాడి చేయడం మూలానే మరి అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్లు ఇంధనపు ట్యాంకర్లు దెబ్బతినడం మూలానే ఈ రోజు అనేక దేశాలు కూడా మరి ఇంధనపు కొరతలుగా కనబడుతున్నాయి. అదే కొరత కూడా ఇక్కడ మన భారతదేశంలో కూడా కనబడతా ఉంది. ఈ రోజు టీ దుకాణాలు కానీ టిఫిన్ దుకాణాలు కానీ ఎక్కడ కూడా గ్యాస్ లేనటువంటి పరిస్థితి, దుకాణాలన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితిగా ఏర్పడింది. అంతేకాదు నిన్న చూస్తే కింద ఎర్రగట్టగా వెళ్తా ఉంటుంటే బాదం పాలు నేను చిన్న సీసా కొన్నారు. ఏంటా అని చెప్పని అడిగితే 100 రూపాయలు ఉన్నటువంటి బాదం పాలు 120 రూపాయలు అని చెప్పన్నాడు. నేను అడిగాను 100 రూపాయలే కదా అంటే గ్యాస్ రేట్లు పెరిగాయి అని చెప్పని అడుగుతున్నారు. మరి ఈ రోజు సామాజికంగా మరి అన్ని కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపం లేదు. మరి ఎలక్షన్ లో కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే అంత సామాజిక వర్గాలకి చూస్తామని చెప్పని అన్నారు. మరి నరేంద్ర మోడీ గారు 2014లో ఏర్పడిన తర్వాత మరి ఆయన దాదాపుగా అప్పుడున్నటువంటి ఫస్ట్ మన ప్రధానమంత్రి నెహ్రూ గారు కానించి 2014లో మన్మోహన్ సింగ్ వరకు కూడా 45 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం మీద అప్పుంటే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2,50,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఏర్పడ్డాయి. మరి ఎవరికి ఇచ్చారు ఇవన్నీ అప్పులు అని చెప్పని కూడా మేము అడుగుతున్నాం. నోట్లో రద్దీ అని చెప్పని 2,000 రూపాయల నోట్లు సృష్టించారు. అది ఎవరి కోసం అని చెప్పని కూడా అడుగుతున్నాం. అది కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకుపోతున్నాయి. మరి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ అటు కేంద్రం కూడా నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని మరి ఇప్పటికైనా సరే కూడా స్పందించి ఈ భారతదేశం మీద మీరున్నటువంటి భారాలు తగ్గిస్తారా, లేకపోతే రానున్న కార్పొరేషన్ లో కూడా మరి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారని. అలాగే ఈ రోజు శేఖర్ బాబు గారు మరి వర్ధంతి సందర్భంగా మరి మా పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 48వ డివిజన్ సిపిఐ సహాయ కార్యదర్శి, విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షుడు. Like, subscribe and press the bell icon for new updates.